గోదావరి జిల్లాలో సంక్రాంతి సందడి మొదలైంది. పల్లెలన్నీ బంధుగణంతో కలకలలాడుతుంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల నుంచి ప్రజలు భారీగా స్వగ్రామాలకు తరలి వెళ్తున్నారు. విజయవాడ, విశాఖ నుంచి గోదావరి జిల్లాలకు భారీగా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా విజయవాడ బస్టాండ్ నుంచి ప్రైవేట్ స్కూల్, కాలేజ్ బస్సులను కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ రాజమండ్రి నుంచి అందిస్తారు. శ్రీనివాస్. శ్రావణి సంక్రాంతి సందర్భంగా రాజమండ్రిలోని ఆర్టీసీ బస్టాండ్ అంతా కూడా ప్రయాణికులతో కిటకిటలాడుతున్నది. సుదీర్ఘ ప్రాంతాల నుంచి అందరూ కూడా రాజమండ్రి వైపే రావడం జరుగుతున్నది. ఎక్కువగా చూసినట్లయితే దేశ విదేశాల్లో ఉన్నవాళ్ళు కానీ, ఇతర రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు, ఇతర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు కూడా అందరూ దారులు కూడా సంక్రాంతి సందర్భంగా ఇక్కడ గోదావరి జిల్లాల వైపే ప్రయాణించడం జరుగుతున్నది. దీంతో అన్ని చోట్ల కూడా కిటకిటలాడుతున్నది. ప్రతిరోజు కూడా 60% నుండి 60% ఉండే ఆక్యుపెన్సీ గత కొద్ది రోజులుగా ఈ సంక్రాంతికి వచ్చే ప్రయాణికులతోటి 80 నుండి 80% పెరిగింది. ఇప్పుడు ప్రస్తుతం చూసినట్లయితే 100% కూడా, అంటే 100% కూడా ఫుల్ అయిపోయి ఈ ఆక్యుపెన్సీ అంతా కూడా పెరగడం జరిగింది. దీంతో ఆర్టీసీ బస్సులను కూడా అదనంగా ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2400 బస్సులను ఏర్పాటు చేస్తే కేవలం గోదావరి జిల్లాలతో పాటు విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం ఈ వైపుకే 1200 బస్సులను ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే సంక్రాంతి పండుగ వచ్చిందంటే సరే గోదావరి జిల్లాలో సందడే వేరేగా ఉంటుంది. ఎక్కడెక్కడ స్థిరపడిన వారంతా కూడా కుటుంబాలతో పండుగకి రావడం జరుగుతున్నది. పండుగకి వస్తున్న ప్రయాణికులందరం కూడా మనం చూడవచ్చు. పట్టణాల నుండి పల్లెలకు వెళ్ళడానికి కూడా ఇక్కడికే రావడం జరుగుతున్నది. స్కూల్స్కి, కాలేజీలు అన్నింటికి సెలవులు ప్రకటించడంతో హాస్టల్లో ఉండే విద్యార్థులతో పాటు ప్రయాణికులు కూడా అందరూ కూడా కుటుంబ సమేతంగా ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాలకి వెళ్ళడం జరుగుతున్నది. గోదావరి జిల్లాలో ఉన్న పల్లె ప్రాంతాలు అన్నింటికి వెళ్తున్నారు. ఎక్కువ ఉమ్మడి జిల్లాలకు లక్షలాది మంది బెంగళూరు, పూణే, చెన్నై, హైదరాబాదు తదితర ప్రాంతాల్లోని స్థిరపడిన వాళ్ళందరూ కూడా రావడం జరుగుతున్నది. వీళ్ళు ఎక్కువ మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లే ఉండడం జరుగుతున్నది. అయితే వీళ్ళందరూ కూడా పండుగ సెలవులు ఇవ్వడం వలన దీంతో వీళ్ళందరూ కూడా ఇక్కడ సందడిగా వెళ్తుంది. ఎక్కడికి వెళ్తున్నారమ్మా మీరు అందరూ? ఔటింగ్ అండి. సంక్రాంతి తిరుమల అండి మాది. సంక్రాంతి ఔటింగ్ ఇచ్చారు. ఎవరు మాది కోనసీమ. సందడిగా ఉంటుంది మీకు ఇక్కడ పండుగ ఎలా జరుగుతుంది? ఇక్కడ అక్కడ కోడి పందాలు అవి ఉంటాయి కదండి, బాగుంటదండి. బాగా ఎంజాయ్ చేస్తాం. సంక్రాంతికి వచ్చిన మీ విద్యార్థులందరూ కూడా ఇక్కడ రాజమండ్రిలో చదువుకుంటున్న వాళ్ళందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా తరలి వెళ్ళటం జరుగుతున్నది. అందరూ కూడా ఇక్కడికి వచ్చి సందడిగా గడపడం జరుగుతున్నది. వీళ్ళందరూ కూడా సంక్రాంతి పండుగ కోసం వెళ్ళడానికి ఇక్కడ రావడంతో బస్సులన్నీ కూడా ఏ విధంగా కిటకిటలాడుతున్నాయి కూడా చూడొచ్చు. గోదావరి జిల్లాలోకి రోడ్లకు కూడా ఎక్కువ తాకిడి పెరిగింది. రైల్వే స్టేషన్లు, ఆర్టీసీ బస్టాండ్, మధురపూడి ఎయిర్పోర్టు అన్ని కూడా ఇలాగే కిటకిటలాడుతున్నాయి. ప్రయాణికుల సంఖ్య గతం కంటే పెరగడం జరిగింది. రాజమండ్రిలో చూసినట్టయితే ఇప్పుడు కొద్ది రోజుల నుంచి కూడా ప్రయాణికుల శాతం పెరగడంతో ప్రతిరోజు కూడా 25,000 మంది ప్రయాణికులు ప్రయాణిస్తుంటే ఈ రోజు 50,000 మంది వరకు కూడా ప్రయాణికులు ప్రయాణించడం జరుగుతున్నది. ఇది 1,00,000 వరకు కూడా 1,00,000 దాట వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి ఇక్కడ డిపో అధికారులు అయితే అంచనా వేయడం జరుగుతున్నది. దీని నేపథ్యంలో అన్ని ప్రాంతాలకి కూడా బస్సులను ఏర్పాటు చేయడం జరుగుతున్నది. అలాగే రాజమండ్రితో పాటు అమలాపురం, రాజోలు, జగ్గంపేట, ఏలేశ్వరం, రావులపాలెం ఈ బస్టాండ్లు అన్నింటిలోని కూడా సందడి కనిపిస్తున్నది. ప్రతిరోజు కూడా ఇక్కడికి రావడం అనేది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున వీళ్ళందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి, హైదరాబాద్ నుంచి ఈ ప్రాంతాల నుంచి కూడా ఎక్కువగా రావడం జరుగుతున్నది. అంటే ఎక్కువగా ఇక్కడ రావడంతో చూసినట్లయితే ఎక్కువ మంది ప్రయాణికులు ఇక్కడికి వస్తున్నారు. అయినప్పటికీ ఇక్కడ ఏ విధమైన అదనపు ఛార్జీలు లేకుండా బస్సుల్లోని అన్నింటిలోని కూడా మామూలు ఎప్పుడు ఉండే రేట్లకే ఇక్కడికే బస్సులన్నీ అన్నింటినీ కూడా పంపించడం జరుగుతుంది. దీంతో ఇలా అంతా కూడా సందడి నెలకొంటుంది. అంటే సంక్రాంతి అనగానే అసలు గుర్తుకొచ్చేదంతా కూడా పల్లెటూరు, తెలుగు లోగిళ్ళు, అలాగే సాంప్రదాయ దుస్తులతోటి, పడుచులతోటి, కొత్త అల్లులతోటి కూడా 3 రోజులు కూడా సందడిగా జరుగుతుంది. అలాగే భోగి మంటల కోసం తెల్లవారుజామునే పెద్ద ఎత్తున దొంగలతోటి ఏర్పాటు చేసి మంటలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందుకనే ఈ పండుగలన్నింటినీ కూడా ఆనందంగా గడపడానికి ఇక్కడికి గోదావరి పల్లెలకి అనేది పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి రావడం జరుగుతుంది. సాంప్రదాయబద్ధంగా ఈ గోదావరి చేస్తారు. ఇంకా గోదావరి జిల్లాల ఆప్యాయత, అనురాగాలు, ప్రేమకు అయితే తిరగలేదు.
ఇక్కడ కాలం మారినప్పటికీ కూడా అదే తీరు కొనసాగుతున్నది. గోదావరి నీటిలోనే ఆ ప్రేమ ఇమిడి ఉందో ఏమిటో తెలియదు కానీ గత 10 రోజులుగా చూసినట్లయితే ప్రతి ఇంట్లోనూ కూడా పండుగ ఎప్పుడు వస్తున్నారో అనే మాటలే ఎక్కువగా పిలుపులే ఎక్కువగా వినిపించడం జరుగుతున్నది. ఆప్యాయంగా పిలిస్తే ఎందుకు రారని చెప్పి సంక్రాంతికి వస్తున్నాము అంటూ కూడా బంధువులు వచ్చేస్తున్నారు. ఇక్కడ చూస్తే అన్ని ప్రాంతాలు హైదరాబాదు ఇటు వైజాగ్ నుంచి దారులన్నీ కూడా గోదావరి జిల్లాలపై చూపిస్తున్నాయి. అయితే రైళ్లు కూడా ఫుల్ అయిపోయినప్పటికీ కూడా బస్సులు అయితే పరిస్థితి చూసినట్లయితే ఇంకా అత్యధికంగా రావడం జరుగుతున్నది. అందరూ కూడా బస్సుల్లో అందరూ కూడా ఎక్కువగా ప్రయాణికులు అందరూ కూడా బస్సుల మీదే ఎక్కువగా రావుతున్నారు. కొంతమంది సొంత కారుల్లోని వీటిలోని కూడా ఇక్కడికి రావడం జరుగుతున్నది. దీంతో వీళ్ళందరూ కూడా కుటుంబాలతోటి సందడిగా గడపడానికి వీళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతున్నది. వీళ్ళందరూ కూడా ఎక్కువ అంటే ఈ పల్లి ప్రాంతాల్లో వెళ్ళడానికి ఇక్కడ పట్టణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా పల్లి వైపు వెళ్ళడానికి కూడా ఇక్కడికి రావడం జరుగుతున్నది. వీళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ రావడం జరుగుతుంది. ఏంటి సంక్రాంతికి ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? వీళ్ళందరూ కూడా ఇక సంక్రాంతి పండుగ నిమిత్తం కూడా వీళ్ళందరూ కూడా రావడం జరుగుతుంది. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? కర్నూలు నుంచి వస్తున్నాం సార్. కర్నూలు నుంచి. ఎలాగున్నది ప్రయాణం అంతా కూడా ఎలా సాగుతుంది? బాగా చదువుతుంది సార్. బస్సులు అవి అన్నీ సరిపోతున్నాయా? ఇబ్బంది పడతారా? సరిపోతున్నాయి సార్. ఇబ్బంది ఇంకా ఎటువంటి ఏర్పాట్లు చేయవలసింది? ఏం లేదు సార్, సరిపోతుంది సార్. అమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎలాగ? హైదరాబాద్ నుంచి వస్తున్నామండి. హైదరాబాద్ నుంచి. ఎలాగ ఎగబూరు మీది? మాది రాజోలండి. ఎలా జరుగుతుంది పండుగ అంతా? పండగ చాలా బాగా జరుగుతుందండి. మాది పల్లెటూరు కదండి, బాగా చేసుకుంటామండి అక్కడ. ఎలాగ ప్రయాణం అది ఎలాగ సాగింది? అంటే డైరెక్ట్ బాగా జరిగిందండి. సార్ చెప్పండి. అయితే వీళ్ళందరూ కూడా సందడిగా ఇక్కడ రావడం జరుగుతుంది. బస్సుల్లో చూసినట్లయితే చూడండి ఎలా సందడిగా ఉన్నదో. వీళ్ళందరూ కూడా ప్రయాణికులతోటి రద్దీగా ఉండటం జరుగుతున్నది. ప్రయాణికులందరూ కూడా వివిధ ప్రాంతాలకు వెళ్ళడానికి ఇక్కడికి హైదరాబాద్ నుంచి ఇట్ల నుంచి కూడా బస్సుల్లో ఇక్కడ దిగి ఇక్కడ నుంచి కోనసీమ ప్రాంతానికి అట్లకి కూడా వెళ్ళడానికి ఇక్కడ వీళ్ళందరూ కూడా బయలుదేరి వెళ్తారు. దాంతో ఇక్కడ బస్ స్టాండ్కి వస్తారు. వీళ్ళందరూ కూడా ఈ ఆర్టీసీ బస్సుల్లోని వచ్చిన వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి ఇక్కడ నుంచి వాళ్ళ గ్రామాలకు ఆయా గ్రామాలకు వెళ్ళడానికి అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి కూడా గ్రామాలకు అనేది బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది. దీంతో రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద